న్యూస్కి స్వాగతం. నేను మీ రామ్చంద్. భగవాన్ శ్రీ బాలసాయిబాబా భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన చేసిన సేవా కార్యక్రమాల రూపంలో నిరంతరం మన మదిలో నిలిచిపోతారని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు శ్రీనిలయంలో జరిగిన భగవాన్ శ్రీ బాలసాయిబాబా జన్మదిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీ భగవాన్ బాలసాయిబాబా ఆశ్రమంలో జరిగిన భగవాన్ శ్రీ బాలసాయిబాబా జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బివై రామయ్య, మాజీ ఎమ్మెల్యేలు ఎస్వి మోహన్ రెడ్డి, మదన్ గోపాల్, విశ్వ హిందూ పరిషత్ నాయకులు నందిరెడ్డి సాయిరెడ్డి, గోరంట్ల రమణ, బాలసాయి సెంట్రల్ ట్రస్ట్ రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భగవాన్ శ్రీ బాలసాయిబా సమాధిపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం బాలసాయిబాబా జన్మదినం సందర్భంగా పేదలకు గ్రైండర్లు, కుట్టు మిషన్లు, వికలాంగులకు త్రిచక్ర వాహనాలను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, భగవాన్ శ్రీ బాలసాయిబాబా భౌతికంగా మనకు దూరమైనప్పటికీ ఆయన చేసిన సేవల రూపంలో నిరంతరం మన మధ్యనే ఉంటారని తెలిపారు. శ్రీ బాలసాయిబాబా ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించారన్నారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగతో పాటు భగవాన్ బాలసాయిబాబా పుట్టినరోజు వేడుకలను పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నామని వివరించారు. ప్రపంచంలో ఎవరి జీవితం శాశ్వతం కాదని, మనం చేసిన మంచి పనులే శాశ్వతంగా ప్రజల హృదయాల్లో నిలిచిపోతాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ 2 విషయాలను గుర్తుంచుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం చెప్పేవారిని, పొరపాటున కూడా ఇతరులకు హాని తలపెట్టరాదని చెప్పారు. ఈ 2 ఆచరించేవారు భగవంతుణ్ణి ప్రార్థించాల్సిన అవసరం లేదని, భగవంతుడు అంటే భయం ఉంటే చాలు అన్నారు. భగవాన్ శ్రీ బాలసాయిబాబా సెంట్రల్ ట్రస్ట్ను రామారావు చక్కగా నడుపుతున్నారని అభినందించారు. సాయిబాబా ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. బాలసాయిబాబా చేసిన మంచి పనులు అందరి హృదయాల్లో నిలిచిపోతున్నాయని తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ను బాలసాయిబాబా ఆశ్రమం తరపున నగర మేయర్ బివై రామయ్య శాలువ కప్పి బాలసాయిబాబా చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు. గారి పుట్టినరోజు ఎప్పుడొచ్చినా చెప్పేవాడి, మనకు 2 పండగలుగా ఉంటుంది. ఒకటి ఆయన పుట్టినరోజు ఒక పండగ, సంక్రాంతి ఒక పండగ. ఈ 2 పండుగలు చేసుకుంటూ ఉండేవాళ్ళం. నిరంతరం ఎప్పుడూ నవ్వుతూ ఉండే బాలసాయిబాబా గారు మనతో లేరు. మనతో ఇప్పటికీ వారు ఉన్నట్లు భావించే విధంగా మన రామారావు గారు వారిని అలాగే మన ముందుంచుతున్నారు. ఆ ట్రస్టును మేనేజ్ చేస్తున్నారు. బాలసాయిబాబా ట్రస్టు ఎంత చక్కగా మేనేజ్ చేస్తే అన్ని శుభ కార్యక్రమాలు చేసేదానికి అవకాశాలు ఉంటాయి. అలాంటి కార్యక్రమాలనే మన రామారావు గారు కర్నూలు ప్రజలకు అందిస్తున్నారు. వారి సేవలు మాత్రం మనం వెనుకబడిన వర్గాలకు ఎప్పటికీ మన కర్నూలులో వారు ఉన్నప్పుడు, వారు లేనప్పుడు ఎప్పుడు నిరంతరం చేస్తున్నారు. వారికి వారి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు, వారి బ్రదర్ కూడా ఇప్పుడు లేరు మనతో, వారికి వారి కుటుంబం సభ్యులకు రామారావుకు సభ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బాలసాయిబాబా గారు ఇప్పుడు లేరు మనతో, కానీ వారు చేసిన మంచి కార్యక్రమాలు ఎప్పుడు మన మదిలో ఉంటున్నది. అదొకటే సిద్ధాంతం మనం తెలుసుకుంటే ఇంకేం అక్కర్లేదు. వికలాంగులు చూశారు, మనం శాశ్వతం కాదు, కానీ మనం చేసే మంచి కార్యక్రమాలు మాత్రం ఎప్పుడు శాశ్వతంగా ఉంటాయి. సో ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. సొసైటీ బాగుపడుతుంది. ఒకటి సిద్ధాంతం ఎప్పుడు మనం మనసులో పెట్టుకోవాలి. పొరపాటును కూడా మనం అబద్ధం చెప్పరాదు, పొరపాటును కూడా ఒకరికి హాని చేయరాదు. ఈ 2 కన్నా మనం సిద్ధాంతాన్ని ఫాలో అయినామంటే మనం ఎప్పుడు మంచి పనులు చేసేదానికి అవకాశాలు ఉంటాయని తెలియజేస్తూ, మరొకరి బాలసాయిబాబా ట్రస్ట్ రామారావు గారు, వారి మిత్ర బృందం, వారి బంధువులు, ఆత్మీయులు అందరికీ మరొకసారి ఈ కార్యక్రమాన్ని పిలిపించి మమ్మల్ని గౌరవించినందుకు, బాలసాయిబాబా గారు ఎప్పుడు వచ్చినా చిరునవ్వులతో ఉండేవాడు. ఆ చిరునవ్వు మాకు ఇప్పుడు కనపడదు. నిరంతరం మన ప్రాంతం తప్పించేవాడు. వారు మనతో లేరు. అయినా రామారావు గారు ఆ లోటు తీర్చుతున్నందుకు మరొకరు వారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎప్పుడు చెప్తూ ఉండేవారు, నీవు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని నోములు వ్రతాలు చేసినా అవి నీ వరకే పరిమితం. నీకున్న దానిలో ఇతరులకు ఏ విధమైనటువంటి కొంచెం సహాయపడినా అది నిజంగా భగవంతుడికి చేసినటువంటి సేవే అని
భగవాన్ శ్రీ బాలసాయిబాబా గారు ఎప్పుడు కూడా మనందరికీ చెప్తూ మనల్ని ఆ మార్గంలోనే పయనించటానికి, ఆ మార్గంలోనే నడవటానికి కావలసినటువంటి స్ఫూర్తి, వారి యొక్క ఆశీస్సులు మనందరికీ ఉంటూ ఉన్నాయి. ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా కుట్టు మిషన్లు కానివ్వండి, ట్రైసైకిల్స్ కానివ్వండి, గ్రైండర్లు కానివ్వండి, ఇస్త్రీ పెట్టెలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏదో మనం ఇచ్చినటువంటి ఈ 100 మందికో 150 మందికో వీళ్ళతోటే ప్రపంచమంతా కూడా మనమే బాగు చేస్తున్నాం అనేటువంటి ఉద్దేశం కాదు. ఇది ఒక మార్గదర్శకంగా ఉండటానికి, మనము ఒక మంచి అలవాటుని ప్రజలకు చెప్పాలి, నేర్పించాలి అనేటువంటి బాబా గారి యొక్క ఉద్దేశం కొరకు దానికి అనుగుణంగానే మనం ఈ యొక్క సేవా కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఇవే కాకుండా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలని ట్రస్ట్ నిర్వహిస్తూ ఉంది. మునగాలపాడులో ప్రతిరోజు ఒక ఫ్రీ క్లినిక్ ఒక 2 గంటల సేపు నడుపుతూ ఉన్నాము ట్రస్ట్ ఆధ్వర్యంలో. అదేవిధంగా ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ పేద విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం ఫ్రీగా నడుపుతూ ఉన్నాము. ఇవే కాకుండా యానంపల్లిలో కానీ, చెన్నైలో కానీ ఓల్డ్ ఏజ్ హోము, మిగతా ఇటువంటి సర్వీస్ యాక్టివిటీస్ అన్నీ కూడా అక్కడ చేస్తూ ఉన్నాము. యానంపల్లిలో ఆ ఊరు గ్రామస్తులందరూ కలిసి ఒక చక్కటి స్థలాన్ని అక్కడ సేవా సమితి వారికి ఇచ్చినందుకు అక్కడ ఒక కళ్యాణ మండపాన్ని నిర్మాణం చేయడం జరుగుతుంది. ఒక గ్రౌండ్ ఫ్లోర్ వరకు అయింది. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ ఈ సంవత్సరం అయిపోతే ఆ యొక్క కళ్యాణ మండపానికి సుమారుగా 75-80 లక్షలు ఖర్చు అవుతుంది. దాంట్లో ఒక ఫస్ట్ ఫ్లోర్ వరకు మన ట్రస్ట్ ద్వారా ఇవ్వడం జరిగింది. మిగిలింది కూడా ఈ సంవత్సరం ఆ ఫస్ట్ ఫ్లోర్ పూర్తయ్యి ఆ కళ్యాణ మండపం పూర్తిగా అందుబాటులోకి ప్రజలకు ఉపయోగపడేదానికి అనుగుణంగా ఈ సంవత్సరం తప్పకుండా వస్తుంది. కుల మతాలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తున్న కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ను రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించాలని శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ అన్నారు. ఈ మేరకు హోటల్ మౌర్యయిన్ ప్రణయ ఫంక్షన్ హాల్లో జరిగిన టీడీపీ మైనారిటీ విభాగం ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. హోటల్ మౌర్యయిన్లో తెలుగుదేశం పార్టీ మైనారిటీ నగర కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముస్లిం మైనారిటీల ఆత్మీయ సమావేశంలో శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో కర్నూలు టీడీపీ ఇన్ఛార్జి టీజీ భరత్, మైనారిటీ రాష్ట్ర అధ్యక్షులు ముస్తాక్ మౌలానా, జనసేన కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జి అర్షద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీజీ కుటుంబం అంటే నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తుందన్న విషయం అందరికీ తెలుసన్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో టీజీ భరత్ను గెలిపించాలని ఆయన కోరారు. ఇప్పుడు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ప్రజలకు ఏమీ చేయలేదన్నారు. వక్ఫ్ బోర్డు భూములను కాపాడటంలో ఆయన విఫలమయ్యారన్నారు. కర్నూలులో 1,00,000కు పైగా ఉన్న ముస్లింలకు న్యాయం జరగాలా లేదా హఫీజ్ ఖాన్ ఒక్కరికే న్యాయం జరగాలా అని ఆయన ప్రశ్నించారు. టీజీ కుటుంబం ముస్లింలకు ఎంతో సేవ చేసిందన్నారు. ప్రతి ముస్లిం ఇప్పటికైనా మేల్కొనాలన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలన్నారు. మతం చూడకుండా ముస్లింలకు మంచి చేసే వ్యక్తికి ఓటు వేయాలని, ఈ విషయాలను ప్రతి ఒక్క ముస్లింకు తెలపాలని ఆయన నాయకులకు సూచించారు. అనంతరం మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు ముస్తాక్ మౌలానా మాట్లాడుతూ వైసీపీకి ముస్లింలపై ప్రేమ ఉంటే ఉర్దూ యూనివర్సిటీ ఎప్పుడో పూర్తయ్యేదన్నారు. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గురించి ఇప్పుడు అందరికీ తెలిసిపోయిందన్నారు. ఆయన ఓట్ల కోసం ముస్లింల వద్దకు వచ్చి నటిస్తున్నారన్నారు. చంద్రబాబు హయాంలో దుల్హన్ పథకం ద్వారా 50,000 రూపాయలు ఇస్తే ఈ ప్రభుత్వంలో 10వ తరగతి చదవాలని రూల్స్ పెట్టారన్నారు. ముస్లింల పెళ్లిళ్లకు 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పిన సమయంలోనే ఈ నిబంధనలు ఉంటాయని చెప్పాల్సిందని మండిపడ్డారు. ఇక కర్నూలులో జరుగుతున్న రాజకీయాలను తాను గమనిస్తూనే ఉన్నానని ముస్తాక్ పేర్కొన్నారు. ఇక్కడ మౌలానాలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారన్నారు. కర్నూలు అభివృద్ధి చెందాలంటే నిస్వార్థంగా సేవ చేస్తున్న టీజీ భరత్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన ముస్లింలను కోరారు. అనంతరం కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ మాట్లాడుతూ
ఈరోజు రాష్ట్రం 3 ముక్కలవ్వకుండా ఉందంటే 3 రాజధానుల బిల్లు శాసనమండలికి వచ్చినప్పుడు దానిని ఆమోదించకుండా సెలెక్ట్ కమిటీకి పంపిన ఎంఏ షరీఫ్ కారణమన్నారు. లేదంటే అక్కడో రాజధాని ఇక్కడో రాజధాని అంటూ రాష్ట్రంలో 3 రాజధానులు ఉండేవన్నారు. ఆ సమయంలో ఆయనపై ఇష్టానుసారంగా మాట్లాడినా ఓపికతో వ్యవహరించిన తీరు ఎంతో గొప్పదన్నారు. ఇక కర్నూలులో ఉన్న నాయకులు ఓట్ల కోసం ఎన్ని నాటకాలైనా ఆడతారన్నారు. ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లో ఉన్న తమ టీజీ కుటుంబాన్ని ఓడించేందుకు జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. రాజకీయాల్లో ఉన్న తమ టీజీ కుటుంబాన్ని ఓడించేందుకు జాయింట్ యాక్షన్ కమిటీలు ఏర్పాటు చేసుకుంటున్నారన్నారు. ముస్లింలకు ఎంతగానో ఉపయోగపడే ఉర్దూ యూనివర్సిటీ నిర్మాణం పూర్తవకపోతే జేఏసీ ఎందుకు ఏర్పాటు చేయలేదని, నంద్యాలలో ముస్లిం కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే వారికి న్యాయం చేసేందుకు జేఏసీ ఎందుకు ఏర్పాటు కాలేదని ప్రశ్నించారు. ఎన్నికల్లో మేము పోటీ చేస్తున్న సమయంలోనే జేఏసీలు పుట్టుకొస్తాయన్నారు. ముస్లింలమంటూ ఓటు వేయాలని మతం పేరు చెప్పి ఇళ్లకు వెళతారని, మా దగ్గర మాత్రం అన్ని మతాల వారు పనిచేస్తున్నారన్నారు. ఇక జేఏసీ ఏర్పాటు చేసి ఏదో సాధించాలనుకుంటున్న ముస్లిం నేతలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ముస్లింల సంక్షేమం అభివృద్ధి కోసం ఏం కావాలో లెటర్లో రాసి తన దగ్గరకు తీసుకువస్తే ఆ లెటర్పై సంతకం చేస్తానని తెలిపారు. తాము ఇతర నాయకుల మాదిరిగా డబ్బుల కోసం రాజకీయాల్లోకి రావటం లేదని, ప్రజలకు సేవ చేస్తూ కర్నూలును అభివృద్ధి చేసేందుకు రాజకీయాల్లోకి వస్తున్నామన్నారు. ప్రజలందరూ మతం కాదు మనిషిని చూడాలని ఆయన కోరారు. అనంతరం జనసేన అసెంబ్లీ ఇన్ఛార్జి అర్షద్ మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలు అందరూ విచక్షణతో ఆలోచించి సరైన నేతను ఎంచుకొని ఓటు వేయాలన్నారు. మనవాడని అందలం ఎక్కిస్తే మన జీవితాలను దుర్భరమైన పరిస్థితుల్లోకి నెట్టివేశారని, అలాంటి వ్యక్తులకు వ్యతిరేకంగా మైనారిటీలందరూ ఏకమై ఓడగొట్టాలన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి అయిన టీజీ భరత్ను గెలిపించాలని అర్షద్ కోరారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ కమిటీ నగర అధ్యక్షుడు హమీద్, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వాహిద్, రాష్ట్ర మైనారిటీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మన్సూర్ అలీ ఖాన్, రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి బషీర్, పార్లమెంటు మహిళా కమిటీ అధ్యక్షురాలు ముంతాజ్, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు అబ్బాస్, మైనారిటీ సెల్ జిల్లా కార్యదర్శి ఇబ్రహీం, మైనారిటీ సెల్ నగర ప్రధాన కార్యదర్శి మెహబూబ్, నగర ఉపాధ్యక్షులు జుబేర్ అలీ ఖాన్, ఇమ్రాన్ సలీం, రజాక్, 11వ వార్డు ఇన్ఛార్జి మెహబూబ్ ఖాన్, మైనారిటీ సెల్ కర్నూలు నగర ఆర్గనైజింగ్ సెక్రటరీ మహమ్మద్ గౌస్, సలీం ఖాన్, ఖాజా మొహియుద్దీన్, మన్సూర్ అహ్మద్, అధికార ప్రతినిధి అబ్దుల్లా, రమీజ్ బాషా, కేవీ సుబ్బారెడ్డి తదితర ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మైనార్టీ ఆత్మీయ సమావేశం कर्नूल में टीजी भरत साहब की सदारत में हम लोग बैठे हैं. यहाँ कई बयान करने वालों ने बयान कर दिया. एक एमएलए साहब है आपके, है कर्नूल में प्रेजेंट एमएलए कौन है? कितने लोग दुआएं किए, एक मुसलमान को लाना ख्वाहिश किए, बहुत अच्छी बात थी. लेकिन वो मुसलमान आने के बाद क्या मुसलमानों की तरक्की के बारे में सोचा? नहीं सोचा. मैं ये नहीं कहता कि एक मुसलमान आए तो सिर्फ मुसलमानों को सोचे, एक हिंदू भाई आए तो हिंदू भाइयों को सोचे, ऐसा नहीं. राजकीय में सबको समानतम यकसानियत से देखने वाला ही एक सही लीडर हो सकता है. अभी यहाँ के एमएलए रियासत के चीफ मिनिस्टर जगन मोहन रेड्डी, इनको मुसलमानों के बारे में दर्द होता तो बगल में अब्दुल हक यूनिवर्सिटी का काम न रुकता. काम करे क्या? अब्दुल हक यूनिवर्सिटी का काम करे? अरे करे? नहीं करे. क्यों नहीं करे? तो हाथी के दांत दिखाने के, चबाने के नहीं. ये लोग मगरमच्छ के आंसू बहाते हैं. दिल में ना जगन मोहन रेड्डी के मुसलमानों के बारे में प्यार है. अगर प्यार होता
जगन के पास बैठकर अरे कर्नूल को राजधानी बाद में चंद्रबाबू नायडू साहब कर्नूल के बगल में 120 एकड़ जमीन देकर उर्दू अब्दुल हक यूनिवर्सिटी का शंकुस्थापना करके काम शुरू किया। हम पूरा करेंगे। कभी जाके बोला, याद रखो हमको तुमसे कोई जाति लेना देना नहीं है, लेकिन मुसलमानों के नाम पर जो तुम पदवी हासिल करते हो, मुसलमानों की हैसियत से खेलते हो, मुसलमानों के लिए काम नहीं करते हो। यूनिवर्सिटी, उर्दू यूनिवर्सिटी ये स्टेट की यूनिवर्सिटी थी, लेकिन तुमने उसके लिए काम नहीं किया। शर्म से डूब मरो, झूठे ढोंग मत करो, ढोंग करना बंद करो, तुम्हारे ढोंगी बाबा के दरवाजे बंद कर लो। मुसलमानों की प्रॉपर्टी की हिफाजत करने के लिए हम इनको एमएलए का पद दिए तो मुसलमानों की प्रॉपर्टी बेचकर हड़प करके पैसे बनाने में लगे हैं। वक्फ बोर्ड की प्रॉपर्टी तुम्हारे बाप की प्रॉपर्टी है, ये सारे मुसलमानों की है, लेकिन तुम समझते हो बिल्ली दूध पीती समझती मुझे कोई नहीं देख रहा, घर वाले सब देख लिए। तुम्हारे दूध पीने को सारा कर्नूल, सारे मुसलमान देख चुके हैं। अब तुम नखरे करने के लिए आएंगे, आते हैं तुम्हारे पास, आते नहीं आते? बड़े प्यार से आती, खाला माँ, नानी माँ, दादी माँ करके आते नहीं आते? सही बोलो, आते? तुम धोखा खाते, दो धोखे खाते क्या बात? जगन के तो धोखे खाए। जगन प्यार के ऊपर प्यार करे, पादा यात्रा करते टाइम में करा नहीं करा? अरे सर कहां दिखा कि वहां प्यार करा? कहां तो सर दिखा बोले तो वहां जाता भागते हुए प्यार करता, करा नहीं करा? प्यार करे जगन। दुल्हन पतकम दिया, आया? चंद्रबाबू साहब की पीरियड में दुल्हन पतकम आया नहीं आया? दुल्हन पतकम आया? कितना आया? 50,000 आया। जगन मोहन रेड्डी क्या बोला? लाख रुपए दे, तुम बोला दिया? नहीं दिए। जैसा हमें सब भी एजिटेशन करे तो रोड चढ़ के देखो, इनकी 2 बहनों की शादी हुई चंद्रबाबू साहब की पीरियड में 50-50 हजार रुपये इनकी 2 बहनों को आए। वाईसीपी की तरफ से कोई एक लिया? किसी एक को आए? नहीं आते। जब हम लोग रोड पे चढ़ के एजिटेशन करे तो अब जगन मोहन रेड्डी क्या किए मालूम? कैसा करना रे, नल्ला पकड़ लिए मेरा करके। दुल्हन पतकम नहीं, ड्रामा पतकम लाए। 13 पैकी ड्रामा पतकम, వైఎస్ఆర్ డ్రామా పథకం. ఆ డ్రామా పథకం ఏమంటే 10వ తరగతి చదివి ఉండాలి. అరే సిగ్గులేని వెధవ, అప్పుడే చెప్పి కాల్తే సరిపోయేది కదా. ఆ రోజే చెప్పాల్సింది, నా చేతకాని దులాన్ పథకం తీసుకోవాలంటే మీ బిడ్డలు 10వ తరగతి చదివి ఉండాలి, మీకు 300 యూనిట్ల కన్నా కరెంటు బిల్ రాకూడదు ఎక్కువ, 10,000 కన్నా ఆదాయం ఎక్కువ రాకూడదు అని ఆ రోజే చెప్పాల్సింది. ఆ రోజు మోసం చేసి ఈ రోజు డ్రామా పథకం పెట్టావా? ఇదేనా మైనార్టీ పట్ల చిత్తశుద్ధి నీకు ఉండేది? సిగ్గు లేదా మీకు? మళ్ళీ గొప్పలు మైనార్టీల పక్షపాతి అంట. ఆయబ్బా, ఎక్కడ ఏం లేదు, కుచ్ नहीं है, कुछ नहीं है. और मैं बहुत देर से सुन रहा हूं ये बीजेपी से वो नहीं, इससे वो नहीं, इससे ही नहीं. जगन क्या करा? जगन क्या करा? राज्यसभा में सीए एनआरसी को कौन सपोर्ट करे मालूम क्या? कौन करा? तुम्हारे एमएलए को हिम्मत है, जगन क्यों सपोर्ट किया मेरे मुसलमानों को? मैं क्या जवाब देना? बोलने की हिम्मत है? बोला. वाईसीपी लीडर क्या करती मालूम? जरा मौली साहब को सामने ढकले सोचो, सीरत के जलसे क्या किए रखा थी, बाद में स्टेज के ऊपर उनत बैठती है झूठे. अरे हिम्मत रही तो वाईसीपी का बैनर लगा को, वाईसीपी का एजेंडा रख को बुला.
दीन को आड़ में रखे, मौलवी साहबों को आड़ में रखे, तेरा उल्लू सीधा करता तू। झूठे दीन की हैसियत से नबी सल्लल्लाहु अलैहि वसल्लम की शान में गुस्ताखी, ग्राउंड में बुलाए, एसटीबीसी ग्राउंड बुलाए नहीं बुलाए, किसके नाम पे बुलाए? शान में गुस्ताखी हुई करके। कौन आए वहां? पूरे लीडर వైసీపీ के। जबको इनोस नबी से मोहब्बत करती, तेलुगु देशम में है सुनो मोहब्बत नहीं करते। झूठे, तुम्हारी रोटियां सेकने के लिए तुम्हारा हाथ नहीं होता, दीन को आड़ में लेकर मुसलमानों को बेचने का काम करना चाहते तुम लोग। खबरदार, दीन के जलसे को आड़ में लेकर तुम इस्तेमाल करके फिर से तुम अपना उल्लू सीधा करने की कोशिश करेंगे, तुमको हरगिज नहीं छोड़ा जाएगा। विदेशी विद्या तेलुगु देशम हयाम में आया नहीं आया? अरे चंद्रबाबू साहब, गरीब घर का बच्चा भी विदेश में जाकर पढ़ ले। अरे कितनी दूर की सोच है देखो चंद्रबाबू की। हमारे बच्चे नहीं, गरीबों के घर में पैदा हुए सो बच्चे भी విదేశాలకి వెళ్ళి చదువుకోవాలంటే వాళ్ళకి ఆర్థికంగా సాయం చేయాలంటే నా వంతు నేం చేయాలి? 15 లక్షల రూపాయలు విదేశీ విద్య పేరుట శాంక్షన్ చేసిన కేటాయించిన ఘనత నారా చంద్రబాబు గారిది। ఈ విధవ వస్తేనే బంద్ చేశారా లేదా? అన్ని బంద్, ఏది లేదు। ఏదన్నా అంటే అమ్మబడి, ఇది కొత్త డ్రామా। ఫస్ట్ నుంచి స్కాలర్షిప్ వచ్చినాయా లేవా? గత ప్రభుత్వాల్లో వచ్చినాయా? పేరు మార్చి అమ్మబడి అంతే। అమ్మబడి వచ్చింది, మళ్ళీ వాలంటీర్స్ వస్తారు స్లిప్లు తీసుకొని, అమ్మబడి అబ్బాబుడ్డి ఇది అది అది చెప్పుకుంటా లేకుండా భయపెడతారు వీళ్ళు। వాలంటీర్స్ ద్వారా భయపెడతారు, మీకు రేషన్ బియ్యం కట్టు, రేషన్ కార్డ్ కట్టు, ఆ కార్డ్ కట్టు, ఈ కార్డ్ కట్టు, మీ ఎంతవరకు మీరు భయపెడతారా? మీరు మన వాళ్ళకి రేషన్ బియ్యంలు అవి ఇవి కట్ చేస్తారా? వైసీపీ వాళ్ళకి అన్ని కావాలన్నా? తెలుగుదేశంలో ఉంటే తెలుగుదేశం జెండా మోస్తే భయపెడతారా? తెలుగుదేశం సభలకి వెళ్తే మీరు భయపెడతారా? ఈ రాష్ట్రము మీరు పెట్టిన భిక్ష మీ అబ్బా సొత్తా, అది మన సొత్తు। अच्छा, अभी इस्लामिक बैंक बोला जगनमोहन रेड्डी, क्या बोला? क्या माने इस्लामिक बैंक? वड्डी लेनी ऋणाल इस्ता बोला माइनॉरिटी लोग। दिया क्या? तो हमें नहीं देखे जाइए से कर्नूल वाले को रात आके देखो गया क्या? देखो गया, वड्डी लेनी ऋणाल दिया। इस्लामिक बैंक का वादा करके झूठा नहीं दिया। सब प्लान बोला नहीं दिया, नहीं दिया। वही चंद्रबाबू साहब क्या क्या दिए? और मैं ये इसलिए बोलना चाहता हूँ, पुराने बातों लीडरों को मालूम है, सोच रहे थे तुम्हें अच्छा समझ को कंपेयर करना, एक दूसरे का तकाबुल में लाना, ले जाके पब्लिक में ले जाना, वरना तो जगन नहीं द्रोहम करा तो समाज को हम द्रोहम करने वाले होते, याद रखो। ले जाके बात पहुंचना, अच्छी बात दूसरे तक पहुंचाना, यह इस्लाम ने बताया नहीं बताया? बताया है। तो इसलिए अच्छी बात ले जाके पहुंचाना, और एहसान चंद्रबाबू साहब ने किया है। क्या क्या किया है गिनो? नंबर 1 बोलो, नंबर 1 क्या? दुल्हन पथकम। नंबर 2 विदेशी विद्या। नंबर 3 शादी खाने, राष्ट्र में सब शादी खाने। नंबर 4 चंद्रन्ना भीमा। नंबर 5 अरे मस्जिदों को मरम्मत बोले तो पैसे। नंबर 6 रमजान तोहफा। नंबर 7 मुसलमानों के लिए स्किल डेवलपमेंट सेंटर, आजाद स्किल डेवलपमेंट सेंटर। उन्हें धोखा नहीं देना, वो दुर्मार्गुल बोले तो हमें जाके एक्सप्लेन करना, समझाना, विवరించి చెప్పాలి, మన బాధ్యత అది, हमारी जिम्मेदारी। वो जिम्मेदारी है नहीं है? इमाम मौजूदा को तनख्वाह दिए नहीं दिए? गौरव वेतनम दिए? अरे कितनी सोच थी चंद्रबाबू साहब की, दिए नहीं दिए? ఉచిత సిలిండర్లు 3 సంవత్సరానికి కావాలంటే ఎవరు రావాలి? బాబు రావాలి। మహిళలకి ఉచిత ప్రయాణం కావాలంటే ఎవరు రావాలి? పిల్లలకి
తల్లికి వందనం ఎంతమంది ఉంటే అందరికీ రావాలంటే ఎవరు కావాలి? ఎవరు రావాలి? బాబు రావాలి. అన్ని ఫ్రీ కావాలంటే బాబు రావాలి. యువతకి 3000 కావాలంటే బాబు రావాలి. కర్నూలు డెవలప్ కావాలంటే టీజీ భరత్ రావాలి. संतोष नगर ईदगाह किसकी पीरियड में बना मालूम? टीजी वेंकटेश साहब की पीरियड में संतोष नगर ईदगाह बना। उस्मानिया कॉलेज के पास शादी खाना टीजी वेंकटेश साहब बनाए मुसलमानों के लिए। अरे बनाए नहीं बनाए? कुलाला की मताला की अतीतंगा साल को गरीब बच्चियों की शादियां करा रहे नहीं करा रहे? करा रहे नहीं करा रहे? इनको पैसा की जरूरत नहीं है। जरूरत है क्या? इसका तो कब्जा करने की जरूरत है क्या भाई? इनका इन्हों बचा ले तो बस है नहीं है? इनका इन्हों बचा ले तो बस है। फिर भी राजकीय में कई को మీ అందరి సేవ చేయడానికే రాజకీయాల్లో వచ్చాడు. మీ సేవకే సదా మీ సేవలో ఉంటానని రాజకీయాల్లో వచ్చాడు. అందుకు మీరు కూడా ప్రతి ఒక్కరూ అండదండగా నిలబడాలి. నిలబడదామా? हम सब टीजी भरत को भारी मेजॉरिटी से जिताएंगे. अब टीजी वेंकटेश साहब के बेटे हैं टीजी भरत साहब. उन्होंने बूढ़े होकर बनाए सो, इन्होंने नौजवान है अभी क्या हाँ बना दी. अरे उम्मीद है नहीं है? अरे उम्मीद है. गलियों में भी बोलते नहीं, हाथ खाली चीखते. गांव में भी जाके बोलते ना, टाउन में. अरे बोलते नहीं बोलते? बोलो. ये सारे ड्रामे नहीं काम आते. తెలుగుదేశం వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్ర ప్రజలు బాగుపడతారు, కర్నూలుకి అభివృద్ధి ఉంటుంది. ये सब होना बोले तो एक नौजवान, और पूरे पार्लियामेंट सेगमेंट में देखे तो ये नौजवान है. ये एक तुम्हारा अदृष्टम है. नौजवान तुम्हारे लिए भाग के आता नहीं आता? जरूर आती, तुम्हारे लिए सेवा करती. शुक्रिया. जय తెలుగుదేశం. మైనారిటీ సోదరులందరికీ నా నమస్కారం. షరీఫ్ భాయ్ గురించి మీరు అందరూ చెప్పారు. ఒకటి, ఈరోజు రాష్ట్రం 3 ముక్కలు కాకుండా ఉన్న కారణం షరీఫ్ భాయ్. తెలుసా లేదో మీకు? ఆ రోజు మీకు గుర్తుందో లేదో, బిల్లు పెట్టినప్పుడు కమిటీకి పంపించినప్పుడు ఆయనకి ఎంత ఘోరమైన మాటలు మాట్లాడినారో మీరు అందరూ మర్చిపోయినట్టున్నారు. మర్చిపోయినారా? గుర్తు తెచ్చుకోండి. ఒక మైనారిటీ నాయకుడు, పెద్ద వ్యక్తి ఆ రోజు సీట్లో కూర్చున్నప్పుడు అందరూ మినిస్టర్లు, అక్కడ ఉండే ఎమ్మెల్సీసు, కౌన్సిల్లో మీదికి వచ్చినారు, బూతులు మాట్లాడినారు. మీకు తెలియదు అది. ఆయన పేషెన్స్గా ఒక్క మాట కూడా మాట్లాడకుండా, ఏమీ చెప్పకుండా సాఫ్ట్గా ఆయన క్లియర్ కట్గా కమిటీకి రెఫర్ చేసిన దానికి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ బతుకుంది. అది గుర్తుపెట్టుకోవాలి మనం అందరం. లేకపోతే 3 ముక్కలు అయిపోయాయి. ఇది వాస్తవం. నిజంగా చెప్తున్నా, షరీఫ్ గారు కానీ ఆ రోజు మనకు సీట్లో లేకపోయింటే మన పరిస్థితి ఏమనేది కూడా మనం అంతుపట్టుకోలేకపోతుండే. సో నిజంగా సార్, స్టేట్లో ప్రతి ఒక్కళ్ళకు అందరూ కూడా మీకు నిజంగా నమస్కారాలు పెట్టాలా. ఎందుకంటే 3 రాజధానులు అది అయ్యే పని కాదు. ఆ బిల్లు తేవడము ఈ రోజు వరకన్నా అయిందా? పోనీ ఏదైనా డెవలప్మెంట్ అయిందా? కర్నూలుకి జ్యుడిషియల్ క్యాపిటల్ అన్నారు, ఏమన్నా అయిందా? కాలే కదా. కోర్టు మన చంద్రబాబు గారు జీవో పాస్ చేసినారు. ఏమంటే 2019లో సారు చెప్పిండేది, కొద్దిగా జనవరి ఫిబ్రవరిలో జీవో వచ్చింది, ఎలక్షన్స్ తొందరగా వచ్చింది.
అది లేట్ అయిపోయింది. లేకపోతే ఈ పార్టీకి బెంచ్ వచ్చేది, మనకి కర్నూలులో బెంచ్ ఉండేది. ఇంకా అదే కదా, హైకోర్టు అన్నా బెంచ్ అన్నా మనకు జ్యుడిషియల్ క్యాపిటల్ అన్నా ఒకటే. అట్లాంటిది మనం పోగొట్టుకున్నాం. అప్పుడు రాష్ట్రం మన తెలుగుదేశం పార్టీ 2019లో పక్కకు వెళ్ళిపోయి ఏదో హైకోర్టు తెస్తాము, జ్యుడిషియల్ క్యాపిటల్ చేస్తామన్నా. మీకు ఒకటి గుర్తు తెచ్చుకోండి, 2014లో మన రాష్ట్రం విడిపోయినప్పుడు మనకి హైకోర్టు రాలే. ఎన్ని ఏళ్ళు పట్టింది? హైకోర్టు వచ్చి 3 ఏళ్ళు పట్టింది. ఎవరో తలుచుకుంటే కాదు, సుప్రీంకోర్టులో జడ్జెస్ తలుచుకోవాలా, దానికి చాలా పెద్ద ప్రొసీజర్ ఉంది. కాబట్టి రాష్ట్రం విడిపోయిన హైకోర్టు 3 ఏళ్ల తర్వాత వచ్చిండింది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అది ఏదో పాయింట్స్ చెప్పి ఇదేదో క్యాపిటల్ అయిపోతుంది, ఇక్కడ ఏమో మారిపోతుంది అని చెప్పి మనకి ఒక అన్ని మాటలు చెప్పి ఏదేదో కథలు కహానీలు చెప్పి ఎస్టీబీసీ గ్రౌండ్లో పెద్ద ఎత్తున ఏదో చేయాలని చూపించి మ్యాజిక్ చేయాలని చెప్పి చూసినారు. ప్రజలందరూ తిరస్కరించడం జరిగింది. మీరు అందరూ గుర్తుంది అది మాట. ఎందుకంటే ఒక 1.5 year బ్యాక్ ఎప్పుడో జరిగింది, ఏదో చేస్తామన్న. ఇంతవరకు పొడిచింది లేదు, పెట్టిందేది లేదు. అప్పుడు మాత్రం జేఏసీ రాదు. జేఏసీ ఎందుకు రాదు? అప్పుడు కర్నూలుకు వచ్చినప్పుడే జేఏసీలో కర్నూలు ఎలక్షన్ జరిగినప్పుడు ఒకటే జేఏసీ ఫామ్ అవుతుందా? నాకు అర్థం కాలే. అంటే అప్పుడు జేఏసీ ఫామ్ కాదా? ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ అబ్దుల్ హక్ యూనివర్సిటీ కాలే, అప్పుడు ఎందుకు జేఏసీ ఫామ్ కాలే? జేఏసీ వాళ్ళు ఎందుకు మాట్లాడలే? గుర్తుపెట్టుకోండి ఇవన్నీ మాటలు. మన కర్నూలులో ఎలక్షన్ జరిగితే అప్పుడు జేఏసీ ఫామ్ అవుతుంది, మాట్లాడతారు. పక్కన నంద్యాలలో సూసైడ్ చేసుకున్నప్పుడు జేఏసీ ఎక్కడ పోయింది? ఎక్కడ పోయింది జేఏసీ? షరీఫ్ భాయ్కి బండబూతులు తిట్టినప్పుడు జేఏసీ ఎక్కడ పోయింది? అప్పుడు గుర్తు రాలేదా? నేను నుంచున్నప్పుడు ఒకటే జేఏసీలు మాట్లాడతారా? ఏమన్నా అర్థం ఉందే? మా దగ్గర ప్రతి ఒక్కరు పనిచేస్తున్నారు. మీకు గుర్తుందా కదా? ఇప్పుడు కూడా చూడండి, మా ఎంప్లాయీస్ ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు. అలాగ మమ్మల్ని కమ్యూనల్ చేసి గబ్బులేపి ఎలక్షన్ల ముందు కులాలు మతాలు తెచ్చి ఓట్లు తన్నుకుంటారు. మరి వాళ్ళు మాట్లాడే వాళ్ళ దగ్గర ఎవరున్నారు? ఒక్కటే కులం వాళ్ళ దగ్గర. మా దగ్గర అన్ని కులాలు పనిచేస్తారు. పనిచేసే వాళ్ళు ఒకవేళ ఇష్యూస్ ఉండింటే మాతో 30-40 ఏళ్ళ నుంచి పనిచేస్తారా ఎవరన్నా? మరి ఎందుకు ఎలక్షన్ల ముందు తెస్తారు కులాలు మతాల గురించి? అరే మనిషిని చూడాయా? మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది బాధ అవుతుంది. ఎందుకంటే 2014లో అట్లే చేసినారు, 2019లో అట్లే చేసినారు. అరే ప్రజలకు సేవ చేసేకి వస్తున్నాం మేము, డబ్బులు తినే కాదు. అరే 5 ఏళ్లలో వాళ్ళు ఏం చేసేకి వస్తున్నారు? రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. 5 ఏళ్లలో ఎంత సంపాదించుకోవాలని చెప్పి వాళ్ళు వస్తున్నారు. అది మర్చిపోతే ఎట్లా జనాలు? మీరు ఇది మినిమం థింగా కదా ఆలోచన చేయాల్సిండేది. పనులు చేస్తాం, సేవ చేస్తాం. 18 గంటలు పనిచేస్తా కర్నూలులో ఉంటే, పొద్దున్న నుంచి రాత్రి వరకు అంకితం చేసిన. ఎంత గలీజ్గా సోషల్ మీడియాలో కానీ నా గురించి చెప్తుంటారు. షరీఫ్ భాయ్ ఒక డౌట్ అడిగినా అంట మంజూర్కి. అరే లోపల ఉంటుందంట కదా ఆఫీసు, ఎట్లా భరత్ కలుస్తారు? అంతవరకు పోయింది. నా ఆఫీస్ ఎక్కడ? ఒక అపాయింట్మెంట్ ఉందా? ఎవరైనా రావచ్చు కదా డైరెక్ట్గా వాకింగ్. ఏ పొలిటీషియన్ దగ్గర అట్లుందా? కర్నూలు డిస్ట్రిక్ట్లో డైరెక్ట్ అక్కడ కూర్చుంటా. షరీఫ్ భాయ్కి మరి నేను చూపిస్తా. డైరెక్ట్గా మార్నింగ్ 9 o'clock వస్తే ఈవినింగ్ 8:30, 9 వరకు ఉంటా. ప్రజల దగ్గరే ఉంటా. ఫ్యాక్టరీ పని ఇంట్లో చేస్తున్నా. ఎందుకంటే సంపాదించిన దాంట్లో కొంత ఖర్చు సేవ చెయ్యాలా అని చెప్పి సంపాదించాలా కదా. వాళ్ళ లెక్క దన్నుకుంటుందిలే, ప్రజల సొమ్ము తింటాలే మేము. అది గుర్తుపెట్టుకోండి. చాలా బాధ అవుతుంది. ఎందుకంటే నిన్నగాక మొన్న జేఏసీకి చూసిన తర్వాత చాలా బాధ అయింది. ఇన్ని ఇష్యూస్ జరిగితే ఎందుకు జేఏసీ ఫామ్ కాలే? వాళ్ళకు ఒకటే క్వశ్చన్ చేస్తున్నా, ఎందుకు ఫామ్ కాలే? ఇప్పుడు నేను ఒకటే మా మైనారిటీ కమిటీ అమిత్ భాయ్కి, కమిటీ మెంబర్స్కి, అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. ఒకటి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే
జేఏసీతో మీరు మాట్లాడండి, వాళ్ళు 100 రూపీస్ బాండ్ పేపర్ పైన రాయమనండి పాయింట్స్, నేను సైన్ చేస్తా. ఏం చేస్తారో రాయమనండి, స్టడీ చేస్తాం. ముస్లిమ్స్ కమిటీలలో దూరుతున్నది నేనా, ఎవరు దూరుతున్నారు? మైనారిటీ మసీదుల కమిటీలలో నవీద్ భాయ్ ఇక్కడ కూర్చున్నాడు. ప్రతి ఒక్క ముస్లిం మసీద్ కమిటీలలో దూరి ఎవరు చేస్తాండి? మా ఫాదర్ మినిస్టర్గా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక్కరోజున ఆయన దూరారా? ఏదైనా కమిటీస్లో వేలు పెట్టామా? ఎప్పుడైనా పెట్టామా? మరి ఇవన్నీ వాళ్ళు చేసే వీళ్ళే వాళ్ళ కమిటీస్లలో దూరుతుంటప్పుడు జేఏసీ ఫామ్ కాలే. సో ఇవన్నీ చాలా తప్పు. ఎవరు కులం వాళ్ళకు ఓటేయమని ఎక్కడైనా రాశారా? మంచి వ్యక్తిని చూడండి అని చెప్పినారు. మనిషిని చూడాలా, ఏం చేస్తున్నారో మనిషిని చూడండి. మేము ప్రజలకు సేవ చేసేకి వస్తున్నాం. సేవ చేసే వాళ్ళకు వచ్చే వాళ్ళకి మీకు ప్రోత్సాహం లేకపోతే ఎట్లా చేస్తాం సేవ? ఇప్పుడు మన గ్రూప్ నుంచి అంటే ఒక పర్సంటేజ్ భాగం నేను డెవలప్మెంట్ చేయగలుగుతాం. ఇంకా ఎక్కువ భాగం చెయ్యాలంటే ఏం చేయాలా? రాజకీయాల్లోనే. రాజకీయం అనేది అల్టిమేట్ సర్వీస్. అంటే రాజకీయాల్లో నువ్వు పవర్లో ఉంటే ప్రజలకి సేవ చేసే ఒక ప్లాట్ఫామ్ అది. దాంట్లోనే మనం మ్యాక్సిమం సర్వీస్ చేయగలుగుతాం. ఆ సేవ చేసేదానికి నేను వస్తుంటే నాకు మీరు ప్రోత్సాహం చేయాలనేదే నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అమ్మా दुआ करना हमारा को, एक बार मेरे को भी मौका देना, देखना मेरा काम भी एक बार देखना. देखेंगे तो मालूम होता मैं क्या कर सकता हूँ, क्या सब मेरे को प्लानिंग है. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ ఒక ఇండస్ట్రియలిస్ట్, నాకు తెలుసు ఎట్లా చెయ్యాలా, ఏం చేస్తే బాగవుతుంది కర్నూలు అనేది ఒక అవగాహన ఉంది. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఫాదర్ని చూసా, ఎంతో డెవలప్మెంట్ చేశారు కర్నూలుకి. సో ఇవన్నీ మీరు ఆలోచించాలా. మీరు వాళ్ళు వచ్చి అడుగుతారు, అమ్మా నేను ముస్లిం ఓటేయండి, ముస్లిం ఓటేయండి. ఎందుకమ్మా వేయాలా? ఏం చేసినాడు ముస్లిమ్స్కి? చెప్పండి అమ్మా, ఏం చేశారు? ఒక్కటి చెప్పే కన్నా అవుతుందా? ఆన్సర్ ఎవరి దగ్గర లేదు. నేను ఈ మధ్యనే విన్నా కార్పొరేటర్, ఎందుకంటే నేను చెప్పా కదా ఇది ఆరంభం మాత్రమే అని చెప్పి నిన్న నేను టైటిల్ పెట్టా కదా. మన కేవీ సుబ్బారెడ్డి గారి డాటరు, ఆమె ఎంత ఫ్రస్ట్రేషన్లో నింది. 17వ వార్డు కార్పొరేటర్ బాధ తట్టుకోలేదు. ఆమె బాధ తట్టుకోలేక మన తెలుగుదేశం పార్టీకి వచ్చింది. నేను అది చెప్పా ఆరంభం మాత్రమే అని. దానికి వెంటనే ఎవరైతే మన తెలుగుదేశం పార్టీకి వస్తారని చెప్పి కార్పొరేటర్లు అనుకున్నారో వాళ్ళతో కూర్చొని మాట్లాడి 2 గంటలు 3 గంటలు నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అరే మీరు పోతే మా మైనారిటీ టికెట్ నాకు పోతుంది, నా టికెట్ పోతుంది, నువ్వు పోవద్దు. ఆయన కాలు పట్టు పోనీ. ఆయనకి ఏమైనా చేసినంటే టికెట్ ఇలే ఆ మనిషికి. పోనీ 4.5 ఏళ్ళలో ఏమైనా చేసినాడా? ఏమీలే, జీరో. ఆయనకు డెవలప్మెంట్ చేసింది కానీ ఏమీ కూడా చేయలేదు. అట్లాంటి నాయకుడు. అంటే నేను అదే అన్నా, బాగా ఆయన కావాలంటే కాలు పట్టుకుంటాడు, లేదంటే కాళ్ళు లాగి పడేస్తాడు. ఆ టాలెంట్ అయితే ఆయనకు ఉంది. సో మీరు గ్రహించండి అమ్మా, పాలన ఆలోచించండి. అమ్మ మీకు ఒకటి చెప్తాను, ఎందుకంటే ముస్లిమ్స్లో ఎక్కువ శాతము పనులు చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అమ్మ సిమెంట్ ధరలు, ఇసుక ఎంత పెరిగింది? ఇసుక మన చంద్రబాబు గారు ఏం చెప్పారు? ఉచిత ఇసుక, ఫ్రీ. రేపు వచ్చిన తర్వాత మన గవర్నమెంట్లో ఎవరికి ఏం కావాలంటే రీచ్ పాయింట్స్ ఇస్తారు, ఫ్రీగా మీరు శాండ్ తీసుకునేదానికి ఆస్కారం ఉంటుంది. మరి కన్స్ట్రక్షన్ ఇవన్నీ కూడా పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది. ఏమి చేసినా ప్రాబ్లం, ఎక్కడ టచ్ చేసినా ఎవరిని టచ్ చేసినా వాళ్ళకి ఇష్యూస్ చెప్తానే ఉంటారు. సో నేను చెప్పేది ఏమంటే అమ్మా, మీరు ప్రతి ఒక్కరికి ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వమని చెప్పడం అనేదే ముఖ్యం. ఒక అవకాశం ఇస్తే మీకు నా పనితీరు ఎట్లా అనేది అర్థమవుతుంది. మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక 50 మంది పరిచయాలు ఉంటాయి, వాళ్ళకి చెప్పడము, వాళ్ళకి రిక్వెస్ట్ చేయడము, భరత్కు ఒకసారి అవకాశం ఇవ్వమని చెప్పడము. ఇది మీరు చేస్తే ఈజీగా నేను గెలిచిపోతాను. ఎందుకంటే మేమందరినీ రెస్పెక్ట్ ఇస్తాం. అమ్మ మ్యారేజెస్ చేస్తాం, అన్ని కులాలు మతాలు మేము పట్టుకునే కదా చేసేది.
ఓన్లీ హిందూస్ చేస్తామా? కాదు కదా, హిందూసు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అందరికీ చేస్తాం. కొన్ని మోర్ దెన్ 20 ఏళ్ళ నుంచి మేము పెళ్ళిళ్ళు చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా గ్రహించండి, ఎందుకంటే ఇష్యూస్ భయంకరంగా ఉన్నాయి. రాష్ట్రం చాలా తీవ్రంగా నష్టపోతుంది. పొరపాటున తెలుగుదేశం పార్టీ అక్కడ చంద్రబాబు గారు రాలేదో, ఇక్కడ నేను రాలేదో, మనం ఇంకా ఎవరు కాపాడలేరమ్మా మన రాష్ట్రాన్ని. ఇప్పుడే చాలా ఇష్యూస్ చాలా ఉన్నాయి. సో మీరందరూ గ్రహించాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, ఎస్పెషలీ కర్నూలు మైనారిటీ కమిటీ వాళ్ళకి, అమిత్ భాయ్కి, వాళ్ళ మిత్రులకి అందరికీ ప్రత్యేకించి థ్యాంక్ యూ. कर्नूल कॉन्स्टिट्यूंसी का मुस्लिम्स आत्मीय सदस्यों के सदर दोस्तों, आप लोग पूरे తెలుగుదేశం पार्टी के एक एक सतह पे है जो लीडर्स है, कोई बूथ लेवल के है, कोई डिवीजन लेवल के है, कोई कॉन्स्टिट्यूंसी लेवल के है, थोड़े बहुत डिस्ट्रिक्ट और स्टेट लेवल के भी है। तो जितने भी हैं यहाँ पर कोई आवाम नहीं, मामूल होने पार्टी से निस्बत है इस वाले नहीं, पूरे पार्टी से निस्बत है इस वाले सा है। तो आप लोग का सबका पर जिम्मेदारी है, कर्नूल में इस मर्तबा తెలుగుదేశం पार्टी को जिताना है, ठहराना है। टीजी भरत साहब को अच्छे अक्षर से जिताने का जिम्मेदारी आप सबका पर है। तो कैसा हमें कन्विंस करेंगे? आज रोज़ कर्नूल में आंध्र प्रदेश के रियासत के अंदर ज़्यादा से ज़्यादा मुसलमान का पॉपुलेशन है, मुस्लिम्स का पॉपुलेशन है, मुसलमानों को वोट रहा है। तो यहाँ पर एक मुस्लिम कायदीन को YSRCP ठहराए, तो कोई नए बार पहली मरतबा नहीं दिए, दूसरा मरतबा दे रहे हैं उनको। तो लोग क्या है, कैसा करें? 5 साल में मुस्लिम MLA को कौन सा सहूलत पहुँचाए, कौन से परेशानियाँ दूर करे, मुसलमानों को वास्ते क्या डेवलपमेंट करे, कथा से आप लोगों का मरतबा हमारे को मालूम है, कुछ भी नहीं करे। यहाँ तक है जिस पार्टी से उन्होंने निस्बत रखे हैं YSRCP पार्टी खुद है, माइनॉरिटीज़ को कुछ नहीं करी। तो से टाइप में माइनॉरिटीज़ को कैसा, माइनॉरिटीज़ होके हमें YSRCP को कैसा वोट देंगे? मोहतरम बुजुर्गों, दोस्तों, आज के दिन 175 पूरे सीटा है आंध्र प्रदेश में, एक असेंबली सेगमेंट्स है। हर एक एरिया में श्रीकाकुलम से लेके कर्नूल तक, चित्तूर तक, हर एक शोभा में हर एक का ख्याल ये चाहिए, चाहे BC होंदो, चाहे SC होंदो, चाहे ST होंदो, कोई रैयत होंदो या स्टूडेंट होंदो या कोई नौजवान होंदो, लेडीज़ होंदो, हर एक का ख्याल क्या है? हमें जो एक चांस का इस पे आके हमें धोखा खाए, हमारे कौन सा सहूलत का हुकूमत इसका हुकूमत पे चलता नहीं, हमें बहुत परेशान में है। देते सो थोड़ा बहुत, हमारे से लेते सो बहुत सारा। आने वाले दिन में తెలుగుదేశం पार्टी हुकूमत में आने वाली है। ऐसे के हालत में हमें एक मोमिन के नाम लेके आने वाले दिनों में जो हमारे को जो सहूलत नहीं पहुँचा है सके, जो सहूलत हमको नहीं दे सके, हमारे को जो भी डेवलपमेंट नहीं कर सके, ऐसे का आदमी को फिर भी दोबारा जिताने का ज़रूरत है क्या? एक मरतबा सोचना। आने वाले दिनों में YSRCP नहीं रहता, उनका गवर्नमेंट के दौर के अंदर कुछ भी नहीं कर सके, तो తెలుగుదేశం पार्टी दौर में क्या करेंगे भाई? कुछ भी नहीं कर सकते। हुकूमत में रह कुछ भी नहीं करने वाले, कल के दिन अपोजिशन MLA बने तो कुछ कर सकते क्या? ये बात आप लोग समझाना। यहाँ पर और एक चीज़ है, यहाँ पर 1 लाख से बढ़ के मुस्लिम्स का आबादी है, तो 1 लाख मुस्लिम आबादी का भलाई बेहतर है, भलाई चाहिए या एक आदमी को MLA बना को उनका भलाई सोचना चाहिए? एक मरतबा आप लोग समझना चाहिए। यहाँ पर 1,25,000 कुछ है यहाँ पर आबादी, 1,25,000 गरीबी में है, गुर्बत में है, नौकरियाँ नहीं है, हाल चाल बुरा है। हमारे लिए जो कौन सा भी सहूलत नहीं है, हमारे बच्चे के लिए पढ़ने के लिए कोई ठिकाना नहीं है, हमारे जो जायदाद है वो जायदाद को भी हड़प कर दे रहे हैं। यहाँ पर कल्लूर में 10 एकड़ वक्फ प्रॉपर्टी है। मैं और हमारे फारूक साहब गए थे वहाँ पर। 10 एकड़ कल्लूर का प्रॉपर्टी के अंदर, प्रॉपर्टी में एक बोर्ड लिखे हैं
ये जो प्रॉपर्टी है वक्त प्रॉपर्टी, इसमें कौन तो ट्रेसपास करे तो उन पे एक्शन, क्रिमिनल एक्शन लिया जाता बल्कि उसके अंदर बोर्ड लिखे है, लेकिन वो बोर्ड को क्या करे, दबा दिए, झुका दिए, नए नजराए सका कर दिए। वहाँ पर बाजू के एक बोर्ड लिखे है, अगर कोई वक्फ लैंड खरीदना बोले तो फलाना नंबर को कांटेक्ट करो बोल के है। 10 एकड़ वक्फ लैंड है, वो 1 एकड़ भी 10 करोड़ रुपए कीमत करता, यानी 100 करोड़ का प्रॉपर्टी कल्लूर में रोड का बाजू है, उसे हड़प करके उसे बेच डालने वास्ते कोशिश करते रहे तो आपके एमएलए साहब कुछ भी कार्रवाई करते नहीं। उन्होंने यहाँ तक एमएलए के साथ उन वक्फ बोर्ड के मेंबर भी हैं, तो वक्फ बोर्ड के मेंबर के हैसियत में वो प्रॉपर्टी बचाने को कोशिश नहीं करे। टेम्पो यहाँ पर है सो मुसलमानों को वोट पूछने का हक है क्या, मैं पूछ रहा हूँ उनको। आजकल हमारे को स्कूलों के वास्ते नहीं, दुकानों के वास्ते नहीं, शादी खाने के वास्ते नहीं, मस्जिदा बनने के वास्ते नहीं, मदरसा बनने के वास्ते नहीं, ऐसे के प्रॉपर्टी प्राइम इंपॉर्टेंट प्रॉपर्टी, उसे प्रॉपर्टी हड़प करते रहे तो आज करो उन्होंने कुछ भी नहीं बात करे, उसे बचाने की कोशिश नहीं कर रहे। तो आज के दिन हाफिज खान साहब अगर वोट पूछना चाहे तो, वोट हासिल करना चाहे तो वक्फ प्रॉपर्टी को हड़प करते इस वाले के ऊपर कैसा रखाओ, वो वक्फ प्रॉपर्टी नहीं बेच सका, रोको, जब आपको पूछो, जब तक का आप वोट पूछने का हक है आपको नहीं बोल के मैं हाफिज खान साहब को मैं उनको ये सवाल करता हूँ। दोस्तों यहाँ पर एक आदमी का जीतने से कुछ भी नहीं होता, लेकिन तेलुगुदेशम पार्टी जीत रही है। जो भी खानदान यहाँ पर टीजी वेंकटेश साहब को मैं 20 साल से पहचानता हूँ, उनसे ताल्लुकात है मेरे। यहाँ के मेहनत करते, पैसे कमाते, आवाम के भलाई के लिए खर्च करते रहते, शादी खाने बनाए, शादियाँ करे, मस्जिदों को ताउन करे, हर चीज़ से ताउन करे। आज का हर एक डेवलपमेंट में टीजी वेंकटेश साहब का आज का रोज मोहर है। कल के दिन इन्हों पैसे कमाने वास्ते नहीं आ रहे, सर्विस करने वास्ते आ रहे, खास करके मुसलमानों का भलाई चाहते हैं। आज का रोज तेलुगुदेशम पार्टी हुकूमत में आने के बाद यहाँ पर कुछ ज़रूरत के फैक्ट्रीज रखेंगे, यहाँ पर इंडस्ट्रीज लाएंगे, यहाँ पर आवाम को नौकरियाँ लाने वास्ते हमें कोशिश करेंगे। उस वास्ते मोहतरम बुजुर्ग दोस्तों, आज मुसलमान जगने का ज़रूरत है, मुसलमान एक होने का ज़रूरत है। आज का रोज आंध्र प्रदेश में तकरीबन 40 से लेके 50 असेंबली सेगमेंट्स में मुसलमान जिस तरफ वोट दिया उस तरफ वो पार्टी एमएलए जीतने के चांसेस है, हुकूमत में आने के चांसेस है। आज का रोज 120 सीटें जीतने की जगह अगर मुसलमान इकट्ठा हो गया, 90% वोट मुसलमान पूरे मिलकर अगर तेलुगुदेशम पार्टी को दिए तो 120 जाको 160 हो जाते हैं। मुसलमानों का बल पे, मुसलमानों का सपोर्ट पे, मुसलमानों का वोटों पे तेलुगुदेशम पार्टी 160 जीता। समझो मुसलमानों के भलाई के लिए अब तक चंद्रबाबू नायडू साहब बजट में 1200 करोड़ देते हैं। अगर मुसलमान एक दिन से इकट्ठा होकर आने वाला हुकूमत किसी हालत में तेलुगुदेशम पार्टी हुकूमत आ रही, जो पार्टी हुकूमत में आ रही उसको साथ दे तो हमारा भलाई होता बोल के आप लोग साथ दे तो इंशाअल्लाह हमें चंद्रबाबू नायडू साहब को बोल को 1200 करोड़ नहीं 2000-2500 करोड़ रुपए बजट में दिला के हमारा गुर्बत को दूर करने वास्ते इंशाअल्लाह कोशिश करेंगे। अब रही बात बीजेपी के बाद 3412 वायदे हुए, कोर्ट के वायदे हैं, सीबीआई केस के वायदे हुए, तो अब इन्हें नहीं गए तो कौन बचाते हैं इनको? सेंट्रल में है जो बीजेपी वाले बचाते हैं और कौन बचाते हैं? आज करो 4.5 साल से बीजेपी से मिलके रखे और जितने भी मुसलमानों के खिलाफ जो भी कानून बनता है इनका सपोर्ट का बगैर नहीं बनता है। आप लोग को मालूम होना चाहिए, बहुत सारे लोगों को मालूम होकर रहता तेलुगुदेशम पार्टी एक सेक्युलर पार्टी है, भाईचारे के साथ, अमन के साथ रहने का ख्यालात करने की पार्टी है, कभी भी फसादात को साथ देने वाली पार्टी नहीं है। तेलुगुदेशम पार्टी 40 साल का दौर के अंदर आप मर्तबा उठा के देख लो, कोई प्रोग्राम डेवलपमेंट प्रोग्राम नहीं है, हमारे जानों को मालों को इज्जत का हिफाजत नहीं है। ऐसे का पार्टी को हमें वोट देने का ये YSRCP वोट पूछने का हक को खो गई। उसको वास्ते मोहतरम बुजुर्ग दोस्तों, आने वाले दिनों में तेलुगुदेशम पार्टी जीतने वाली है। आप लोग सब इकट्ठा होकर एक साथ होकर वोट देना। हमारे वोट अब बंटना ना, थोड़े वोट उधर चल गए, थोड़े वोट इधर आ गए तो हमारा इम्पोर्टेंस नहीं रहता। इकट्ठा होकर
एक बात पे आए, ये हमारे मुसलमानों को बटाना, एक पार्टी को देना। जो पार्टी हुकूमत में आने के काबिल है, जो पार्टी हुकूमत में आने की ताकत रखती है, वो पार्टी को वोट देना बोल के पूरे इकट्ठा होकर वहाँ पर कांग्रेस पार्टी को हुकूमत में सत्ते में लाने का कार्रवाई में पूरे मुसलमान साथ दिए। उसकी वजह से वहाँ दोनों मिनिस्टर बने, एक स्पीकर बना। दोस्तों, यहाँ पर हमें आने वाले दिनों में तेलुगुदेशम पार्टी जीतने वाली है। जितने भी एमएलए से, जितने भी तेलुगुदेशम पार्टी के एमएलए से, चाहे हमारे भरत रंग दो, कोई भी रंग दो, हमें तेलुगुदेशम पार्टी को जिताना है, हुकूमत में आने वाली पार्टी को जिताना है, हमारा ताकत दिखाना है और हमारा ताकत के जरिए ज़्यादा से जिता को आज पर हमें हुकूमत को सपोर्ट करना है। आने वाले दिनों में इंशाल्लाह मैं, हमारे मौलाना भरत साहब, यहाँ पर क्या प्रॉब्लम्स है, कौन से तरीके से खवातीन को हम दो, नौजवान को हम दो, बेरोजगार नौजवान को हम दो, कौन से चीज़ों में हमें आगे बढ़ा सकते हैं, हमें गौर फिक्र करेंगे, गवर्नमेंट से सपोर्ट देंगे इंशाल्लाह। अल्लाह पहले हमारे को हमारे तकदीर बदलाना, हमारे मुश्किलात को दूर करना और ये तेलुगुदेशम पार्टी को जरिया बनाना बोल के मैं अल्लाह से दुआ करते हुए आने वाले दिनों में फिर भी एक अदबन गुजारिश करता हूँ, मजहब को भूल जाओ, मुसलमान को भूल जाओ। जो मुसलमान के जरिए हमको फ़ायदा नहीं हुआ, वो मुसलमान को दोबारा वोट देने के हक में है, उन्हें वोट पूछने का हक भी नहीं है। आने वाले दिनों में तेलुगुदेशम पार्टी की तरफ से भरत साहब को ज़्यादा से ज़्यादा वोट दिलाने के अंदर आप लोग पूरे मेहनत करो और महल्ले में जाके पूरा जद्दोजहद करो और ज़्यादा वोट हासिल करने वास्ते कोशिश करना बोल के मैं गुजारिश करते हुए जो भी मौका दिया गया इसके लिए मैं शुक्रिया अदा करते हुए रुखसत देता हूँ। अल्लाह हाफ़िज़। ఈ సంక్రాంతి పర్వదినం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు 49వ వార్డులో సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల బహుమతుల ప్రధానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 49వ వార్డులో స్థానిక టీడీపీ నాయకులు విక్రమ్ సింగ్, కౌశిక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలలో ప్రతిభ కనబరిచిన వారికి ఆయన బహుమతులను పంపిణీ చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి పోటీలు ఏర్పాటు చేసినప్పుడు పాల్గొనటం చేయాలని సూచించారు. ఇలాంటి పోటీల్లో పాల్గొనటం వల్ల తమలోని ప్రతిభను బాహ్య ప్రపంచానికి చాటే అవకాశం ఉంటుందన్నారు. ఈ పోటీలలో పాల్గొనటం వల్ల నూతన పరిచయాలు ఏర్పడడంతో పాటు తమలోని ప్రతిభను బాహ్య ప్రపంచానికి తెలియచేసే అవకాశం ఉంటుందన్నారు. ముగ్గుల పోటీలలో బహుమతులు రానివారు చింతించవలసిన అవసరం లేదని, ఇలాంటి పోటీలలో పాల్గొనడం మాత్రమే ముఖ్యమైన విషయాన్ని గుర్తించాలన్నారు. ఈ సంక్రాంతి పర్వదినం ప్రజలందరి జీవితాలలో నూతన ఉత్సాహాన్ని నింపాలని ఆయన సూచించారు. ఈ పోటీలను నిర్వహించిన నిర్వాహకులను ఆయన అభినందించారు. ప్రతి ఒక్కరూ భగవంతుణ్ణి పూజించేటప్పుడు సమాజంలో ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకోవాలన్నారు. తాను ఎప్పుడు భగవంతుణ్ణి సన్నిధికి వెళ్ళినా అందరూ బాగుండాలని కోరుకుంటానని ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఆయన అభినందించారు. కండక్ట్ చేస్తాం ముగ్గుల పోటీ అన్నప్పుడు నాకు పెద్ద డౌట్ ఉండేది, అసలు వస్తారా అమ్మా అని నేను అడిగా. లేదన్నా దాదాపు 100+ పార్టిసిపేషన్ చేసేకి ఇంట్రెస్ట్ చూపించారు ఇక్కడ వాళ్ళు అని చెప్పి కౌశిక్ గారు పుష్ చేసిన తర్వాత ఐ సెడ్ ఓకే, అందరు పార్టిసిపేట్ చేసే వాళ్ళకి ప్రైజ్ అయితే ఇవ్వాలా అని చెప్పి అనుకునే దానికి ఎవరైతే పార్టిసిపేట్ చేశారో అందరికీ మా సైడ్ నుంచి ఒక ప్రైజ్ అంటూ గ్యారంటీ ఉంటుంది అని చెప్పి ప్లాన్ చేశాం. ఎందుకంటే ఎప్పుడు ఇక్కడ జరగలేదు ఇట్లా ఈవెంట్, బట్ ఇంత పెద్ద పార్టిసిపేషన్ అనేది ఫస్ట్ టైం. వీఆర్ వెరీ హ్యాపీ. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసిన దానికి నిజంగా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాయి. ఇక్కడ ఎన్ఆర్పేట నుంచి వచ్చిన మహిళలందరికీ పేరు పేరున అందరికీ నమస్కారాలండి. ఈరోజు హ్యాపీయెస్ట్ ఎవరు పర్సన్ గెస్ట్ చేయగలుగుతారా? హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరు ఉంటారని గెస్ట్ చేయగలుగుతారా ఎవరన్నా? మా ఫాదర్. నిజంగా చెప్తున్నా, ఆయనకి ఇంటి దగ్గర ఏ కార్యక్రమం పెట్టినా హీల్ బీ ద హ్యాపీయెస్ట్ పర్సన్. అందరూ ఏమనుకుంటారు అంటే ఇంటి దగ్గర ఈవెంట్ జరగరాదు, ఇంటి దగ్గర మ్యూజిక్ పెట్టరాదు, ఇంటి దగ్గర గొడవలు ఉండరాదు అనుకుంటారు. మా నాయన మాత్రం ఏం జరిగినా హీల్ బీ ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఆన్ అర్త్. ఇక్కడ ఏమన్నా ఈవెంట్ జరిగితే మాత్రం హీల్ బీ ద హ్యాపీయెస్ట్ పర్సన్. నాకైతే డ్యామ్ షూర్ తెలుసు ఆయన మైండ్, నేను ఎప్పటి నుంచో చూస్తున్నా కాబట్టి ఆయనకి ఇక్కడ ఏం జరిగినా, ప్రోగ్రామ్స్ ఇంటి దగ్గర జరిగినా, ఇంకా కావాలంటే ఇంట్లో కూడా ముగ్గులు వేయించేదానికి కాంపిటీషన్ కూడా అలౌ చేస్తారు. ఆ రకం అనమాట మా ఫాదరు. ఈజ్ అ గ్రేట్ పర్సనాలిటీ.
ఆయన సర్వీస్ చేసే విధానము, ఆయన ఏదో చేయాలా అనే తపన, కర్నూలుని డెవలప్ చేయాలనే ఉద్దేశం ఎప్పుడు ఉండేది. ఆయనను చూసే ఆ స్ఫూర్తి తీసుకొనే నేను కూడా రాజకీయాల్లో రావడం. బట్ ఏదైతే అది ఐఎమ్ సో హ్యాపీ. ఈరోజు మీకు భోగిలో ఒకటి ఎప్పుడు అంటుంటారు పెద్దలు, మన ఇష్యూస్, మన ప్రాబ్లమ్స్ అన్నీ మంటలో వేసేసి ఫ్రెష్ స్టార్ట్ అనేది తీసుకోవాలా. ఇయర్ గోల్స్ ఏం చేయాలా, ఎట్లా ప్లాన్ చేసుకోవాలా, ఏమనేది ఇట్స్ ఎ ఫ్రెష్ స్టార్ట్. అందరు కూడా ఆలోచించుకొని ఈరోజు ఉండేవన్నీలో అగ్గిలో వేసేసి పాత ఇష్యూస్ అన్నీ ఏం జరిగినా ఇప్పుడు ఫ్రెష్ స్టార్ట్ తీసుకొని మైండ్ రీసెట్ చేసుకొని ప్లాన్ చేసుకొని ఇయర్ టార్గెట్స్ గోల్స్ పెట్టుకొని లైఫ్లో అందరూ మంచిగా అచీవ్ చేయాలా. మనతో పాటు అందరు బాగున్నారు అనేది ఆలోచన ఎప్పుడు ఉంటేనే మనం బాగుంటాం. మన పక్కన వాళ్ళు అందరు బాగుంటే మనం బాగుంటాం. మనం ఒక్కటే బాగుంటే ఆ లోకంలో ఏం ఉండవు. అందరూ బాగుండాలా, అప్పుడే మనం బాగుంటాము అనేది అది అందరిలో రావాలా, చైతన్యం రావాలా. మొక్కున్నప్పుడు కూడా దేవుని మొక్కున్నప్పుడు కానీ ఎక్కడ కానీ అందరు బాగున్నారు అనేది మొక్కోవాలా. నేను కూడా ఎప్పుడు అదే అనుకుంటుంటాను. నేను పోయినప్పుడు నేను బాగుండాలా అని కాదు, నేను అందరు బాగుండాలా, అన్నీ బాగుండాలా అనేది ఒక సింపుల్గా చెప్తుంటా. సో ఆల్వేస్ మీరు కూడా అట్లనే ప్రే చేయాలనేది రిక్వెస్ట్ చేస్తూ, ఫ్యూచర్లో కూడా ఇట్లా ప్రోగ్రామ్స్ చేయాలంటే ఒక మిస్ కాల్ ఇవ్వాలనేది రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ సెల్ నెంబర్కి మీరు కాల్ చేయండి, ఆటోమేటిక్గా కట్ అవుతుంది. సో మాకేమంటే ఒక ఎంకరేజ్మెంట్, ఇట్లా ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయాలనే ఉద్దేశం ఉంటుంది. సో 9603502502. అదేవిధంగా సంక్రాంతి అంటేనే చాలా ఉత్సాహంతో ధాన్యం ఇంటికొచ్చే పండుగ. కానీ ఈనాడు ఏ రైతు సంతోషంగా లేడు. ఒక రైతును అడిగితే, అయ్యా మీరు ఈరోజు సంతోషంగా ఉన్నారా అంటే, లేదమ్మా ధాన్యలక్ష్మి ఇంటికి వచ్చే సందర్భం కానీ మేము సంతోషంగా లేము, మా పంటలు సరిగా లేవు, అలాగే ఇప్పుడున్న ప్రభుత్వంలో మాకు సరైన గిట్టుబాటు ధర లేడు అని ఒక రైతు ఆవేదన. అదేవిధంగా ఒక ఉద్యోగస్తుడు సంతోషంగా ఉన్నారంటే, లేదు మాకు 1వ తారీఖు జీతాలు లేవు, మాకు సంతోషం లేదు, ఎప్పుడైతే మాకు టీడీపీ వస్తుందో అప్పుడే మేము అసలైన పండుగ చేసుకుంటాం, మాకు అప్పుడే సంతోషం అని అంటున్నారు. ఒక కూలీని అడిగితే మాకు ఆ సంతోషం లేదు, ఇంతకుముందు టీడీపీ హయాంలో చంద్రన్న కానుక అని కిట్ ఇచ్చేవారు, మా దగ్గర డబ్బులు లేకపోయినా ఆ కిట్టుతో మేము పండగ చేసుకునే వాళ్ళం, ఇప్పుడు అది ఏదీ లేదు, మాకు తినడానికి కూడా లేదని వాళ్ళ ఆవేదన. కాబట్టి సంక్రాంతి పండుగ చాలా సంతోషంగా ఏ ఇంటిలో జరుపుకోవడం లేదు. ముగ్గుల పోటీకి వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నానని అపార్థం చేసుకోకండి. మా గోల్ ఒక్కటే, టీజీ భరతన్న గారు భారీ మెజార్టీతో ఎమ్మెల్యే కావాలని. ఏ సందర్భం వచ్చినా మాకు వచ్చే గోల్ ప్రకారం మేము మాట్లాడతాము. మనకి మంచి నాయకుడు మీవాడు, మీ ఏరియాలో ఉన్న మనిషి, మీ మనిషి, మన అందరి మనిషి, అంతకు మించి మంచి వాల్యూస్ ఉన్న మనిషి. అటువంటి నాయకుడు ఉంటే తప్ప మన కర్నూలు బాగుపడదు. కాబట్టి ఓట్ అనే వెపన్ మనకు ఒకే ఒక్క రోజు దొరుకుతుంది. 5 సంవత్సరాలకు వచ్చే ఒక వెపన్ని మనం సద్వినియోగం చేసుకుంటే 5 సంవత్సరాలు రామరాజ్యంగా మనం బతకవచ్చు. కాబట్టి దయచేసి ఇక్కడున్న మహిళలు అందరూ ఓటు వేసే ముందు ఒక్క నిమిషం ఆలోచించి ఓటు వేయాలని మా మనవి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరు ఫస్ట్ సెకండ్ థర్డ్ నిర్ణయించడానికి ఇప్పటికీ సతమతం అవుతున్నట్టే ఉంది. చెప్పదలుచుకున్నానమ్మా, మీకు కూడా నాలాగే ఇంట్లో పిలుస్తూ ఉంటుంది, ఇంటికి పోయి వచ్చేయాలి ఇచ్చేయాలి అని. అమ్మగా మనం ఇంటిలో బాధ్యతలు నెరవేరుస్తుంటాం, అలాగే భర్తకి అన్ని చూసుకుంటుంటాం, ఒక కోడలిగా ఉంటాం, అన్నలకి అన్నిటికీ చూస్తూ ఉంటాం. అలాగే మనకి సమాజం పట్ల కూడా కొంత బాధ్యత ఉంది. ఆ బాధ్యతను తెలుసుకొని మనం సరైన వాళ్ళని ఎన్నుకోవాల్సిన సమయం ఉంది. కాబట్టి నేను ఒకటి విన్నవించుకుంటున్నాను, కొంచెం ఆలోచించి ఓటేయండి. మనకి ఇలాంటి నాయకులు మన దగ్గర ఉండడం మన అదృష్టం. ఎందుకంటే డబ్బులు చూడరు, కులం చూడరు, ఎవరు ఏ సహాయం అని ఇంటికి వెళ్ళినా వెంటనే పలకరిస్తారనేది మనం అందరికీ తెలిసిందే, మనం ఇక్కడే ఉన్న వాళ్ళం. సో ఇలాంటి నాయకుడిని ఎన్నుకొని మనందరం మన భవిష్యత్తును దిద్దుకుందాం. ధన్యవాదాలు. రేపు మన పిల్లలకు కూడా మనం ఇలాంటి తెలుగు వారి సాంప్రదాయాలు నేర్పిస్తున్నటువంటి ఘనత మన టీజీ భరతన్న గారికి చెందుతుంది. ఎందుకంటే వీళ్ళు ఇలాంటి వాటికి చాలా ముందుకు తీసుకెళ్తా ఉంటారు. ఇలాంటి కార్యక్రమాలు కర్నూలు నగరంలో సంస్కృతి ఏమైనా లలిత కళా సమితి అయితేనేమి లేకపోతే ఏమైనా పెడుతున్నారంటే ముందుకు ప్రోత్సహించడంలో టీజీ ఫ్యామిలీ ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. కర్నూలు నగరంలో ఇవే కాకుండా స్పోర్ట్స్ అయితేనేమి వేటికైనా కానీ మనకు సహాయ సహకారాలు అందించేది టీజీ ఫ్యామిలీనే.
గోదా రంగనాథ స్వాముల ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు దండగిరి శ్రీ సీతారాముల వారి దేవాలయంలో ఏర్పాటు చేసిన శ్రీ గోదా రంగనాథ స్వాముల కళ్యాణంలో ఆయన పాల్గొన్నారు. దండగేరి శ్రీ సీతారాముల దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధనుర్మాస వ్రత మహోత్సవ కార్యక్రమం శ్రీ గోదా రంగనాథ స్వాముల కళ్యాణోత్సవంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ పాల్గొన్నారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీ భరత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకుని సమాజ హితానికి పాటుపడాలని సూచించారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ధనుర్మాస వ్రత మహోత్సవం శ్రీ గోదా రంగనాథ స్వాముల కళ్యాణోత్సవం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను ఆయన అభినందించారు. ప్రతి ఒక్కరూ భగవంతుని ప్రార్థించేటప్పుడు తమతో పాటు అందరూ బాగుండాలని ప్రార్థించాలని సూచించారు. శ్రీ గోదా రంగనాథుల ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వాసవి ప్రీమియర్ లీగ్ పోటీలను చక్కగా నిర్వహించడం అభినందనీయమని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు సెయింట్ జోసెఫ్ కళాశాలలో ఏర్పాటు చేసిన వాసవి సీజన్ 7 పోటీలను ఆయన ప్రారంభించారు. సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన వాసవి ప్రీమియర్ లీగ్ సీజన్ 7 పోటీల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పోటీల నిర్వాహకులు సుధీర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టీజీ భరత్ వాసవి ప్రీమియర్ లీగ్ సీజన్ పోటీలను ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాసవి ప్రీమియర్ లీగ్ పోటీలను ప్రతి సంవత్సరం పక్కా ప్రణాళికతో నిర్వహించడం అభినందనీయమన్నారు. కర్నూలులో జరిగే క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోటీలలో వాసవి ప్రీమియర్ లీగ్ చక్కటి ఏర్పాటుతో ముందుకు సాగుతోందన్నారు. వాసవి ప్రీమియర్ లీగ్ పోటీలను రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో నిర్వహించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయా జిల్లాల్లో విజయం సాధించిన జట్లకు ప్రత్యేకంగా పోటీలు నిర్వహించాలని, తద్వారా వాసవి ప్రీమియర్ లీగ్ మరింత గుర్తింపు వస్తుందన్నారు. ఇలాంటి పోటీలలో పాల్గొనటం వల్ల నూతన స్నేహితులు పరిచయం అవుతారన్నారు. నిత్యం తీరికలేని జీవితంలో ఉండేవారికి ఇలాంటి పోటీల్లో పాల్గొనటం వల్ల నూతన ఉత్సాహం వస్తుందన్నారు. ఈ ఏడాది ప్రతి ఒక్కరికి కీలకమైన సంవత్సరమని, ఈ ఏడాది జరగనున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ సంవత్సరం జరగనున్న ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకోకపోతే రానున్న 5 సంవత్సరాలలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. సమర్థవంతమైన నాయకుని ఎన్నుకుంటే అన్ని విధాలా బాగుంటుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు కర్నూలు ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే కర్నూలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తానని ఆయన తెలియజేశారు. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. Enterprises versus three challengers. Jolly cricketers versus golden bajrangis. Hunters versus ready hunters. Last, bullet riders versus gully boys. Basically, ఇప్పుడు VPL 7 ఇన్ని సీజన్స్ అవుతా ఉంది అండ్ ఇట్స్ గ్రేట్. ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్చువల్ వన్ ఆఫ్ ద బెస్ట్ టోర్నమెంట్స్ హ్యాపెనింగ్ ఇన్ క్రికెట్ ప్రీమియర్ లీగ్స్ ఇన్ కర్నూల్ ఆర్ కర్నూల్ డిస్ట్రిక్ట్. నాకు తెలిసి VPL అంతా ఎక్కడా ఇంత పర్ఫెక్ట్గా ఇంత ప్లాన్డ్గా ఎక్కడా జరుగుతా లేదు. హ్యాట్స్ ఆఫ్ టు ద టోటల్ టీమ్, ఎస్పెషలీ సుధీర్, శ్రీకాంత్, వాళ్ళ కమిటీ మెంబర్స్ అందరు కూడా దే హ్యావ్ డన్ ఫ్యాబులస్ జాబ్, ఎక్స్ట్రాడినరీ. ఎందుకంటే ఇంత పర్ఫెక్ట్గా నేను అన్ని లీగ్ మ్యాచెస్ ఆల్మోస్ట్ అటెండ్ అవుతుంటా. మన జైన్ కమ్యూనిటీ వాళ్ళది, మొన్ననే RPL వాళ్ళది అండ్ విష్ణు సమాజ్ వాళ్ళది. సో వాళ్ళు చేస్తారు, బట్ వెరీ గుడ్. ఇక్కడ మాత్రం పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంది. ఐ థింక్ ఫ్యూచర్లో లాస్ట్ టైం కూడా అడిగినా సుధీర్, ఇప్పుడు కూడా పాసిబిలిటీ ఉంటే వాళ్ళ దాంట్లో విన్నర్స్, వీళ్ళ దాంట్లో విన్నర్స్, ఇక్కడ విన్నర్స్ ఏమన్నా పాసిబిలిటీ ఉంటే కంబైన్ చేసి వీ కెన్ డూ దట్ ఇఫ్ వీ హ్యావ్ టైమ్. ఐ డోంట్ నో మరి టైం ఉంటుందా అని.
లాస్ట్లో వాళ్ళకి ఒకవేళ అవుతుందా, సో మన సైడ్ నుంచి బాగుందంట రెస్పాన్స్, ఆ పక్క నుంచి రెస్పాన్స్ లేదు. కాంటే ఒకసారి ట్రై చేయమంటే ఐ కెన్ ట్రై. బాగుంటుందని, ఇంట్రెస్టింగ్ ఉంటుంది అని. అండ్ ఐ థింక్ రాన్ ఐ థింక్ వీ షుడ్ డూ సంథింగ్ లైక్ డిస్ట్రిక్ట్ లెవెల్లో. అంటే మనం ఇక్కడ విన్నర్సు వేరే చోట కూడా VPL స్ప్రెడ్ చేసి డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ, అంటే ఇట్స్ ఎనీవేస్ స్పోర్ట్స్, క్రికెట్, ఇంకా మనకి క్రికెట్ అంటే ఇట్స్ లైక్ గాడ్ ఇన్ స్పోర్ట్స్లో కాబట్టి స్ప్రెడ్ చేసి ఒకవేళ మిగతా డిస్ట్రిక్ట్లలో కూడా VPL అట్లా స్టార్ట్ చేయమని చెప్పి వాళ్ళకి అట్లా కమిటీస్ ఫామ్ చేసి అట్లీస్ట్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్, దెన్ స్లోగా వీ కెన్ టేక్ ఇట్ అప్ టు స్టేట్ లెవెల్. నా సైడ్ నుంచి ఐ విల్ ఆల్వేస్ బీ దేర్ టు సపోర్ట్ ద VPL అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ టీమ్స్. ఇట్స్ ఎ గుడ్ ప్లాట్ఫామ్. నేను ఎప్పుడు అంటుంటా ఇట్లా ఈవెంట్స్ జరిగినప్పుడు, మనకి టోర్నమెంట్ జరిగినప్పుడు కొత్త ఫ్రెండ్షిప్, కొత్త నెట్వర్క్ అయ్యేకి మంచి అవకాశం ఉంటుంది. మీరందరూ కూడా దిస్ ఈజ్ ఎ గుడ్ ప్లాట్ఫామ్ టు బికమ్ న్యూ ఫ్రెండ్స్. లేదంటే జనరల్గా కలిసే బిజీ వరల్డ్లో ఉంటాము, ఎప్పుడో ఒకసారి కలుస్తుంటాం ఏదో ఈవెంట్స్. సో ఇట్స్ ఎ నైస్ డే, 2 days ఫుల్ జోష్లో ఉంటుంది. సో ఎంజాయ్ దట్ న్యూ ఫ్రెండ్షిప్, న్యూ నెట్వర్క్ అవన్నీ కూడా చేసుకొని ఇట్ షుడ్ లాంగ్ రన్గా మీరు అందరు కూడా అట్లే కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఆశపడుతున్నా. అండ్ మీకు ఎంత క్రూషియల్ ఇయర్ అంటే నాకు ఎంత క్రూషియల్లో మీకు కూడా అంతే క్రూషియల్ ఇయర్. ఎందుకంటే మన నెక్స్ట్ 5 years ఈజ్ ఇన్ ఆల్ యువర్ హ్యాండ్స్. సో మీరందరూ కూడా రైట్ డెసిషన్ మీరు ఎట్లయినా 100% నాకు తెలుసు. వేరే వాళ్ళకు కూడా కొద్దిగా రైట్ డెసిషన్ తీసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ పొలిటికల్ ప్లాట్ఫామ్, బట్ స్టిల్ ఇట్ ఈస్ క్రూషియల్ కాబట్టి మన నెక్స్ట్ 5 years అనేది ఈ ఇయర్ పైన బేస్ అయ్యి ఉంటుంది కాబట్టి మనం కరెక్ట్గా డెసిషన్ తీసుకునేకి ఎక్కడైనా మైండ్ క్లారిటీ లేని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడము, మాట్లాడడము, మౌత్ పబ్లిసిటీ ఇవ్వడము, దీస్ ఆర్ ద మోస్ట్ క్రూషియల్ థింగ్స్. మాట్లాడి ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఏమన్నా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడం. ఎందుకంటే మన లైఫ్, ఫ్యూచర్ ఆల్ డిపెండ్స్ ఆన్ గుడ్ గవర్నెన్స్, గుడ్ గవర్నమెంట్, గుడ్ లీడర్. మీ అందరికి తెలిసిందే. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, క్రూషియల్ ఇయర్ ఫర్ both sides. And all the best to all teams అండి. That's all I can say. All the best. ప్రతి ఒక్కరూ గత సంవత్సరపు చేదు జ్ఞాపకాలను భోగిమంటల్లో వేసి నూతన ప్రణాళికలతో ముందుకు సాగాలని కర్నూలు హెల్త్ క్లబ్ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు. ఈ మేరకు నగరంలోని కర్నూలు హెల్త్ క్లబ్లో భోగి పండుగను పురస్కరించుకొని భోగి మంటలు వెలిగించారు. ఏ క్యాంపులో ఉన్న కర్నూలు హెల్త్ క్లబ్లో మకర సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా భోగి పండుగను పురస్కరించుకొని భోగి మంటను వెలిగించి సంక్రాంతి పర్వదిన ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు హెల్త్ క్లబ్ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ చంద్రశేఖర్తో పాటు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్నూలు హెల్త్ క్లబ్ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ సంక్రాంతి పర్వదినం ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు నింపాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ గత ఏడాది చేదు జ్ఞాపకాలను భోగిమంటల్లో వేసి నూతన ప్రణాళికలతో జీవితంలో ముందుకు సాగాలన్నారు. సంక్రాంతి పర్వదినం మన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతుందని చెప్పారు. నగర ప్రజలందరికీ కర్నూలు హెల్త్ క్లబ్ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ చంద్రశేఖర్, సీనియర్ కార్డియాలజిస్ట్, ఫౌండర్ సెక్రటరీ హార్ట్ ఫౌండేషన్. గత 10 సంవత్సరాలుగా మనము హార్ట్ ఫౌండేషన్లో భోగి సెలబ్రేషన్స్ చేస్తున్నాము. ముఖ్యంగా సంక్రాంతి అనేది చాలా ఇంపార్టెంట్ రైతులకు, ముఖ్యంగా హార్వెస్టింగ్ సీజన్ వల్ల. తర్వాత ఈ భోగి మంటల వల్ల కూడా పాత ఇవన్నీ కూడా పోవాలని శుభపరిమాణంగా మనము ప్రజలందరూ కూడా, ఆంధ్ర ప్రజలు ముఖ్యంగా కోస్తా ప్రజలు ఎక్కువ చేసుకుంటారు. మన రాయలసీమలో కూడా పల్లెకు పట్టణవాసాల్లో కూడా చేస్తున్నారు. సో ఈ సందర్భంగా అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతారు. సంక్రాంతి శుభాకాంక్షలు. మిగతా వారికి నూతన సంవత్సరం ఎలాగో మనకు జనవరి మాసంలో వచ్చే ఈ భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగలు తెలుగు సాంప్రదాయాన్ని ప్రతిబింబించే పండుగలు. నవధాన్యాలతో, పంటలతో ఇళ్ళన్నీ నిండిపోయి ఉండి కొత్త అల్లుళ్ళతో, కొత్త వాళ్లతో, అందరితో కలిసి సంతోషంగా జరుపుకునే ఈ పండుగ
మన అందరికీ, ముఖ్యంగా తెలుగు వాళ్ళకి, భారతదేశ ప్రజలందరికీ శుభాన్ని కలగజేద్దామని ఆశిస్తున్నాను. ఇది చాలా అభినందనీయం. ఎందుకంటే ఎక్కడో గ్రామాల్లో జరిగే ఈ కార్యక్రమాలు బాగా ఉత్సాహంగా జరిగే ఈ కార్యక్రమము ఇక్కడ నగరం నడిబొడ్డులో డాక్టర్స్ వీళ్ళందరూ కలిసి చేయడం అనేది నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంటుంది. నేను కూడా అదే పనిగా ఈ కార్యక్రమాన్ని మిస్ కాకుండా ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది. చాలా ఈ సందర్భంగా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్లు వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధలు, వాళ్ళ దుఃఖాలు, వాళ్ళ కష్టాలన్నింటినీ ఓవర్కమ్ చేసి ఈ భోగి మంటల్లో వాళ్ళ కష్టాలని, దుఃఖాలన్నింటినీ కలిపేసి ఈ భోగి మంటల తర్వాత ఆనంద ఉత్సాహాలతో వాళ్ళంతా జీవితం ఉండాలని, వాళ్ళందరికీ కూడా ఇంటికి వచ్చిన అల్లుళ్ళు అందరూ కూడా చాలా సంతోషంగా ఈ పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ శుభాకాంక్షలు. సంవత్సరం మనం ఇక్కడ హార్ట్ ఫౌండేషన్లో ఈ భోగి సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. అలాగే ఈ ఇయర్ కూడా చాలా ఘనంగా చేసుకుంటున్నాము. సో ఈ సందర్భంగా మనం కర్నూలు ప్రజలందరికీ సుఖ సంతోషాలు కలగాలని భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరికీ బాగా జరగాలని కోరుకుంటున్నాను. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ పరిపాలన కొనసాగించారని కర్నూలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బీటీ నాయుడు తెలిపారు. ఈ మేరకు భోగి పండుగను పురస్కరించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా విడుదల చేసిన జీవోలను భోగి మంటలలో వేసి దహనం చేశారు. 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇబ్బందులకు గురి చేశారని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బీటీ నాయుడు తెలిపారు. జగన్ పాలనలో ప్రజలకు వ్యతిరేకంగా విడుదల చేసిన జీవోలను తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు భోగి మంటల్లో వేసి తగులబెట్టారు. 2024 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఆశీర్వదిస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవిని తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు స్వర్ణయుగం రాబోతోందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని బీటీ నాయుడు కోరారు. సోదరులందరికీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ అభిమానులకు, నారా నందమూరి అభిమానులకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మిత్రపక్షమైనటువంటి జనసేన నాయకులకు, అన్ని రాజకీయ పార్టీలోని మిత్రులందరూ కూడా భోగి, సంక్రాంతి, అదేవిధంగా కనుమ శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ నాయకులందరి తరఫున తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఈ ద్వారా ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. గత 5 సంవత్సరాలుగా మనం రాతి యుగంలో నివసిస్తున్నాం. రాతి యుగం అని ఎందుకంటున్నానంటే ఎక్కడ ప్రజల్ని కానీ ఎవరిని కూడా ఇప్పుడున్నటువంటి జగన్ అంటే ముఖ్యమంత్రి హోదాలో ఎవరిని గౌరవించలేదు. అన్ని వర్గాల్ని అవమానించాడు. మాట్లాడితే కేసులు పెట్టాడు. మరి ముఖ్యంగా పత్రికా స్వేచ్ఛను హరిస్తూ ఏది మాట్లాడకూడదు, ఏది రాయకూడదు అనేసి ప్రత్యేకంగా పత్రిక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి సోదరులందరి మీద కూడా ఒక జీవో తీసుకొచ్చాడు. అంటే వాక్ స్వాతంత్రాన్ని కూడా ఆయన హరించేశాడు. మాసాడు అడిగినటువంటి దళితుడైనటువంటి సుధాకర్ బీసీలో అవమానించాడు, మైనార్టీలో అవమానించాడు, ఓసీలో అవమానించాడు. ఈ రకంగా అన్ని వర్గాలు కూడా ఇబ్బంది పెట్టాడు. అదే తెలుగుదేశం పార్టీ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సంక్రాంతి వస్తే చంద్రన్న కానుక పేరు మీద సంక్రాంతి అన్ని వర్గాలు జరుపుకోవాలనేసి ఆయన కానుకలు ఇచ్చేవాడు. క్రిస్టియన్ సోదరులకు, ముస్లిం సోదరులకు కూడా కానుకలు ఇచ్చి పండుగ చేసుకునే పరిస్థితి. ఈరోజు ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీస అవసరాలైనటువంటి ఉప్పు, పప్పు, కారం అన్నీ కూడా పండుగ చేసుకునే పరిస్థితి లేదు. దాదాపు 5 కోట్ల ఆంధ్రలో దాదాపు 90% ఈరోజు పేదవాళ్ళు ఉన్నారు, బడుగు బలిగిన వర్గాలు ఉన్నారు. కనీస అవసరాలు పెంచాడు కాబట్టి ఎవ్వరు కూడా పండుగ చేసుకునే పరిస్థితి లేదు. ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు, నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పథకాలు రద్దు చేశాడు, వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు, పత్రికా సోదరులు మీరు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అన్ని రకాలుగా 5 సంవత్సరాలుగా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ నిరంకుశత్వ పాలన సాగింది. కాబట్టి ఈ 5 సంవత్సరాలు ప్రజా వ్యతిరేక విధానంలో అవలంబించినటువంటి విధానం జీవోలను మీరు చూశారు. ఇప్పుడే మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా భోగి మంటల్లో దగ్ధం చేశారు. అందుకోసమే నేను రాజీగా ఉన్నా. ఈ రోజుతో ఇప్పుడే భోగి మంటల్లో జగన్ ఆలోచన విధానాన్ని, జీవో రూపంలో తెచ్చిన పరిపాలనని
భోగి మంటలు వేసి దగ్ధం చేసేసాం. మరి రేపు నుంచి సంక్రాంతి వస్తుంది, స్వర్ణయుగం రాబోతుంది. 2024లో మీరందరూ ఆశీర్వాదిస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తుంది. మనందరి ప్రియతమ నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడు. మరి స్వర్ణయుగం రాబోతుంది. స్వర్ణయుగం రావాలంటే మీ అందరూ ఆశీస్సులు కావాలని నేను కోరుకుంటూ మరొకసారి అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాను. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.